పేరు భూపతి రెడ్డి అండి. ఇక్కడ గన్నారం. రా వ్యవసాయం చేస్తుంటాను. పర్వాలేదు, అంతే. నాట్ గుడ్ నాట్ బ్యాడ్, ఇట్స్ ఓకే, నడుస్తుంది. అవునండి, ఎస్ ఆఫ్ కోర్స్. మన భూపతి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి. ప్రజలలో అయితే నరేంద్ర మోడీ పట్ల ఎలాంటి క్రేజ్ తగ్గలేదు. ఓవరాల్ ఇండియాలో ఇప్పుడే కాదు, అంటే వచ్చే భవిష్యత్తు తరాలకు కూడా నరేంద్ర మోడీనే ప్రజలు కోరుకుంటారు, ఖచ్చితంగా గెలిపిస్తారు కూడా. ఇక్కడ క్యాండిడేట్ కాదు ఇంపార్టెంట్ కాదు, మొత్తం టోటల్ ఇండియా లెవెల్లో క్యాండిడేట్ ఇంపార్టెంట్ కాదు. దేశానికి నరేంద్ర మోడీ మాత్రమే కావాలి. ఆయన తప్ప ఎవరు ప్రజలు, వాడు కాంగ్రెస్ వాడు కానీ, వాడు టీఆర్ఎస్ వాడు కానీ, ఎవడన్నా కానీ, దేశానికి మట్టుకు మోడీ కావాలి. హిందుత్వం నిలబడాలి, మనమంటూ తలెత్తుకొని నిలబడాలి. ప్రపంచ దేశాలలో భారత్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అని అంటే మోదీ ఈజ్ ద ఇండియా, ఇండియా ఈజ్ ద మోదీ, దట్స్ ఆల్. అది ప్రాంతీయ లోకల్లో ఎవరు కావాలని, ఇప్పుడు సర్పంచ్కును అండ్ వార్డ్ మెంబర్కును అండ్ ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకును అండ్ ఒక ఎంపీకును చాలా తేడాలు ఉంటాయి వ్యక్తిగతంగా. ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక అన్న మీద కొద్ది తక్కువ ప్రేమ ఉండొచ్చు, ఇంకో అన్న మీద కొద్దిగా ఎక్కువ ప్రేమ ఉండొచ్చు. అట్లా ఈ ఎన్నికలలో ప్రజల అభిప్రాయం అది. చాలామంది ఏం చెప్తుంటారంటే అక్కడ మట్టుకు మోదీయే కావాలా, ఇక్కడ ఏమన్నా కానీ ఇది విడిచిపెట్టండి. నేను ఇందాకే చెప్పాను కదండి, దేర్ ఇస్ ఎవ్రీ పర్సన్ లుకింగ్ ఈజ్ ద మోదీ, నాట్ ఏ లోకల్ పర్సన్. అవసరం లేదు, అంతే. గుడ్, ఆఫ్ కోర్స్ పర్వాలేదు. కానీ ఆయన కూడా ఈరోజు బీజేపీలకు వస్తాడు అనే పుకార్లు కూడా ఉన్నాయి కదా. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చాడు కదా, రేవంత్ రెడ్డి. అవును అని చాలా చోట్ల నడుస్తున్నాయి. కొద్ది రోజుల మట్టుకే ఆయన కాంగ్రెస్లో ఉంటాడు, తర్వాత ఖచ్చితంగా ఆయన కూడా కొంతమందిని తీసుకొని బీజేపీలోకి వస్తాడు అనే చర్చ నడుస్తుంది. అంటే అది నిజమా అని ఒక సీఎం లెవెల్ క్యాండిడేట్ అసలు వస్తాడు అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. కానీ ప్రజలలో అలాంటి అభిప్రాయం ఉంది. అంటే ఆర్ఎస్ఎస్ స్టూడెంట్, ఆయన ఆర్ఎస్ఎస్ అంటే ఈజీగా ఆయన బీజేపీ క్యాండిడేటే, అంటే పార్టీ ఉండొచ్చు కానీ అందుకోసమే ఆయనకు అంత గౌరవం ఇస్తారు. ఆయన కాంగ్రెస్ వాస్తవానికి ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు, వ్యక్తిగత కక్షల వల్ల ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు. ఎవరి మీద పగ తీర్చుకున్నాడు, ఒక లీడర్ అయ్యాడు. అది పొలిటికల్, ఇట్స్ ఓకే, రైట్. కొద్దిగా ఎక్కువ తక్కువ ఎట్లయినా పని ఖచ్చితంగా బీజేపీ విన్ అవుతుంది నిజామాబాద్లో. కానీ కొద్దిగా కష్టం అవుతుందేమో అనిపిస్తుంది, కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఎక్కువ జనాలలోకి చొచ్చుకుపోలేకపోయాడు. విలేజ్ టు పర్సన్ టు పర్సన్, విలేజ్ టు విలేజ్ టచ్ చేయలేకపోయాడు. మెయిన్ థింగ్ అదే, ఇది ఆయన మైనస్ పాయింట్. అది ప్రజలలో అరవింద్ అంటే ఎవరు, ఒక ఎంపీ అంటే తెలవాలి ప్రతి పర్సన్కు. ఇప్పుడు బీజేపీకి ఓట్లు పడ్డాయి అని అంటే ఈజ్ మోడీని చూసి మాత్రమే ఓట్లు పడ్డాయి. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు అనేది వాళ్ళకు తెలియాలి. వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకోగలిగే మనస్తత్వం ఈ లీడర్లకు ఉండాలి. వాడు బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఎవడైనా సరే ప్రజల హృదయాలని గెలుచుకునే మంచితనం ఈ క్యాండిడేట్లకు ఉండాలి. అది నరేంద్ర మోడీ యొక్క గొప్పతనాన్ని వీళ్ళు ప్రజలకు తెలియజెప్పాలి. కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 ఇన్ని 60 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది, దాన్ని క్లియర్ చేశాడు. ఎందరో సైనికులను ఊచకూత కోసి తలకాయలు పట్టుకెళ్ళారు, అవన్నీ మాన్నాయి. విలేజ్లలో, సిటీలలో బాంబ్ బ్లాస్టింగ్ జరిగి కొన్ని వేల మంది చనిపోయారు, అవి మాన్నాయి. ఈరోజు చైనా నుంచి తీవ్ర రూపంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది, దాన్ని ఆపగలిగాడు. ఇంకా మున్ముందు కూడా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే దానికి అనుకూలంగా ఆయన క్రియేట్ అవుతున్నాడు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ 100% కదా. ఇప్పుడు మేక్ ఇన్ భారత్, ఇంతకుముందు ఏంది, ఏదన్నా కావాలంటే రష్యా నుంచో లేకుంటే అమెరికా నుంచో
దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈరోజు మనమే తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. మన కరెన్సీ భారతదేశంలో మొన్న రీసెంట్లీ ప్రపంచ దేశాలలో ఐక్యరాజ్య సమితి దగ్గర తీసుకున్నటువంటి అప్పుల లిస్టులో మనదే తక్కువ. మీకు ఐడియా ఉండొచ్చు అనుకుంటా, నాకు తెలిసి. అది కాకుండా ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార కొరత, ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నీ కాకవికలమైనవి. కానీ భారత్ ఒక్కటి మాత్రమే విదేశాలను ఆదుకుంటూ మన కాళ్ళ మీద నిలబడగలిగాం. ఇది మోదీ గొప్పతనం కాదంటారు? క్రేజీ ఉంది 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 అసలు. అంటే నిజంగా భారతీయుడైన పుట్టి ఉంటే వాడు మోదీ ఉన్నన్ని రోజులు మోదీ పట్ల క్రేజ్ ఎప్పుడు తగ్గించుకోవద్దు. అవును, ఇప్పుడు కోర్స్, కానీ మంచి పనులు చేస్తున్నప్పుడు అది కామన్ అండి. అంటే ఎక్కువ రోజులు ఒక వ్యక్తితోటి సాహచర్యం చేసినప్పుడు ఆ క్రేజ్ తగ్గుతుంటుంది ఎవరికైనా సరే. భార్య పట్ల కూడా ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ తర్వాత ఉంటుందా? ఉండదు. 10 సంవత్సరాలు అయింది కానీ క్రేజీ కాదు. నువ్వు దేశం కోసం పోరాడుతున్నటువంటి ఒక యోధుని గుర్తించు, మోదీని కాదు. మోదీ ప్లేస్లో ఎవరైనా ఉన్నా సరే, అదే కోరుకునేది.